కామారెడ్డి జిల్లాలో దేవగిరి ఎక్స్ప్రెస్ ఢీకొని 90 గొర్రెలు మృతి చెందాయి. దేవగిరి ఎక్స్ప్రెస్ నిజామాబాద్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న క్రమంలో ఢీకొనడంతో అక్కడ గొర్రెల కాపరి కూడా వాగులో పడి గల్లంతైన పరిస్థితి. గొర్రెల కాపరి సురేష్ కోసం ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ మండలం రాహత్ నగర్ లో పీసీసీ అధ్యక్షుడు స్వగ్రామమైన ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ స్వగ్రామమైన అక్కడ ఆ ప్రాంతానికి సందర్శించారో అక్కడ దుర్గాదేవి ఆలయానికి పూజలు చేశారు. దానికి సంబంధించిన 11 ఎకరాల భూమిని ఆ గ్రామానికి డొనేట్ చేసిన పరిస్థితి. అదే స్కూల్లో ఏదైతే ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కోసం శ్రీకారం చుట్టేందుకు సిద్దమవుతున్నారు. మరోవైపు ఆర్మూర్ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ హాస్టల్ సంబంధించిన అదనపు గదుల కోసం శంకుస్థాపన చేశారు పీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్. దాంతో పాటు నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా మున్నూరు కాపు పట్టణ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ధర్మపురి సంజయ్. ఆ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలు.